టాలీవుడ్ పై మంగళవారం ఉదయం మొదలైన ఐటీ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల విడుదలైన భారీ సినిమాల ప్రొడక్షన్ హౌజులపైనే ముందుగా టార్గెట్ చేశారు. మూడో రోజు కూడా ఐటీ అధికారులు వరుసపెట్టి టాలీవుడ్ పెద్దల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. నిన్ను తట్టుకోవాలి సార్ నేను చెప్పండి కాదన్నా. ఐటీ రైట్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్. ఆ విషయం మాకు తెలుసులే. అదే గబగబా వచ్చి ఇంట్లల్లో ఆఫీసుల్లో ఫోన్లన్నీ గుంజేసుకొని ల్యాప్టాప్లన్నీ సీజ్ చేసేసి ఇల్లంతా తనిఖీలు చేస్తారు కదా, దాన్ని ఐటీ రైట్స్ అంటారు. పుష్ప 2 ప్రొడ్యూసర్స్, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ఆఫీసర్స్ మీద కూడా ఐటీ రైట్స్ నడుస్తున్నాయి. అయ్య బాబోయ్, ఈ రోజు అడంగం తెగదురుతుందంటరా, ఏమైనా బ్యాడ్ జరుగుతుందంటావా? పుష్ప 2 ఫేక్ కలెక్షన్స్ అనేటటువంటిది ట్విట్టర్ లో ఫుల్ ట్రెండింగ్ గా మారింది. చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్, వేరే యాంటీ ఫ్యాన్స్ కాదు, వీళ్ళే ఫేక్ కలెక్షన్స్ అని చెప్పి ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అదే ఒక కన్వర్జేషన్ అయితే లీక్ అయిందనమాట. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన, అపురూపమైన, అసమానమైన, అనూహ్యమైన రహస్యాన్ని కనుగొంటుంది. పుష్ప 2 కన్నా ముందు సుకుమార్కి, అల్లు అర్జున్ కి, మైత్రి మూవీ మేకర్స్ కి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్. ఏంటి స్వామి అది? అదేంటి అంటే పుష్ప 1 రిలీజ్ అయింది, హిట్ అయింది. ఆ తర్వాత పుష్ప 2 తీద్దామని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారు. తెలిసింది చెప్పకురా. ఓ అయితే మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. KGF లేపేయాలి, RRR ని లేపేయాలి, ఎలాగైనా సరే ఒక 1000 కోట్లు కొట్టాలి మాట్లాడుతున్నారు అనమాట. బయట ఉన్నటువంటి అభిమానులు, అల్లు అర్జున్ గారి అభిమానులు, హిందీలో ఉన్నటువంటి పుష్ప అభిమానులు, ప్రతి ఒక్కళ్ళు అయితే డిస్కషన్ చేస్తున్నారు. ఈసారి మాత్రం బాస్ ప్రింట్లు పెంచాలి సార్. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, సూపర్ హిట్ సినిమా కావాలి సార్. ఆ టైంలో అల్లు అర్జున్ అయితే దగ్గరకు వెళ్ళిండు. సార్ మీరేంటి సార్ నన్ను యాక్టర్ గా పెట్టుకోండి, నేషనల్ అవార్డు కొట్టినటువంటి ఒక యాక్టర్ ని పెట్టుకోండి, ఇలాంటి పిల్లి రికార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఏంది? మీరు లేపేయాలి అని అంటే ఆ బాహుబలిని, ఆ దంగల్ని లేపేయాలి అని చెప్పి అల్లు అర్జున్ చెప్పుంటాడు సుకుమార్ గారితో, మైత్రి మూవీ మేకర్స్ తో. ఏంటి మమ్మీ ఎవడీడు? మా బాహుబలిని, ఆ దంగల్ని లేపేయాలంటే తక్కువలో తక్కువ 18 కోట్లు అయితే, 2000 కోట్లు అయితే అని చెప్పి వీళ్ళు చెప్పిన తర్వాత చెప్పు నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకెళ్ళిపో, నేను వింటుంటాను కదా. అల్లు అర్జున్ ఆలోచించి 200-300 కోట్లు ఇస్తా, లేచిపోతాయా అని చెప్పుకుంటాడు. అదే జరిగిందనమాట. నీ బొందరా, నీ బొంద. మరోవైపు డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. వీరితో పాటు నిర్మాతలు రవిశంకర్, యలమంచిలి, చెర్రీ, అభిషేక్ అగర్వాల్ నివాసాల్లో ఉదయం నుంచే అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చూడండి, నేను పెద్దగా సంపాదించింది ఏమీ లేదు, మీరు అనవసరంగా హద్దులు దాటుతున్నారు. నాకు రావాల్సిన పైసా అనా అయినా అర్ధ అనా అయినా అది 7 కొండల మీదున్న 7 సముద్రాలు దాటుతున్నా. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు సార్? ఎన్ని కిలోమీటర్లు అంటే చెప్పరా? పోయి తెచ్చుకునేది పుష్పగాడి అలవాటు. ఇది పుష్ప 2లోని డైలాగ్. ఫెంటాస్టిక్ డైలాగ్. ఈ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకోవచ్చా? కానీ ఇప్పుడు ఈ డైలాగ్ ను ఐటీ శాఖ వినిపిస్తోంది. పుష్ప 2 ప్రొడ్యూసర్ ను షేక్ చేస్తోంది ఐటీ డిపార్ట్మెంట్. అన్నారు, ఇప్పుడు ఏటైపోయినది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఐటీ రైట్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే మూవీ ప్రొడ్యూసర్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు, మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది, అంత కలెక్ట్ చేసింది, అది గొప్ప, ఇది గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళది ఎంత పొడుగుంది, వాళ్ళది ఎంత బారుంది, నువ్వు అది చూడవాయా, అది చూడవాయా అంటే కుదరదు. పుష్ప 2 సినిమాకి 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు అని ఏ రోజు ఎంతెంత కలెక్షన్లు వేయాలి అని పోస్టర్లు సినిమా రిలీజ్ కి ముందే తయారు చేశారట. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వారిని జనాన్ని ఎరిబాగులలో చేశారా మట్టు. ఇక్కడ ఎదవాడు నువ్వానైనా ఎదవని నాకు అర్థం కావట్లేదు. 1వ రోజు 294 కోట్లు అన్నారు, 1వ వారంలోనే 1000 కోట్లు అన్నారు, 21 రోజుల్లో 1700 కోట్లు అన్నారు. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. 32 రోజుల్లో 1830 కోట్లు అన్నారు. ఏటవి డబ్బులు యాక్సియంత పిక్కలా. అమ్మా అన్నయ్య, అందుకే స్మగ్లర్ సినిమాకి అన్ని డబ్బులు ఎలా వచ్చాయిరా బాబా? నిజంగా అన్ని డబ్బులు వస్తే మరి ఐటీ ఆఫీసర్లకు కట్టాల్సిన ట్యాక్సులు ఎవడు కడతాడు? అయితే ఇచ్చే, నేను ఎందుకు ఇస్తాను? నా దగ్గర లేవుగా, నాకే సంబంధం. మరి నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? ఉత్తినే అసలు ఇవ్వలేడు, ఎందుకు మాట్లాడావు అసలు? అందులో ఏదో తిరకాసు ఉందనే అనుమానంతోనే ఇప్పుడు మైత్రి ఆఫీసుల మీద, డైరెక్టర్ సుకుమార్ ఇంటి మీద ఐటీ ఆఫీసర్లంతా ఎగబడ్డారు. జనం ఎలాగబడిపోతున్నారా అంటే మన వ్యాపారం అటుకెక్కిపోద్ది. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, సినిమాకు నిజంగా ఎంత వచ్చింది?
అక్షరాల ఎంత వచ్చింది మీరు కావాలని సినిమా మీద హైప్ క్రియేట్ చేయడానికి ఎన్ని తప్పుడు లెక్కలు చెప్పారు చెప్పండి అని ముందు కూకబెట్టుకొని అడిగారట. ఇవన్నీ ఎవరికి తెలుసు అండి? ఎవరికేం తెలుసు? తెలియదు కదా. వచ్చిన లాభాలకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు భావిస్తున్నారు. అంగాంగాల్ని వెతికి పట్టుకున్నారుగా, ఇక నా నోట్లోంచి ఒక్క మాట బయటకు వస్తే ఒట్టు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. అంతా అయిపోయిందనా? ఏంట్రా సావు కబురు సార్లుగా చెప్పినట్టు అట్ట చెప్తావు? ఐటీ ఆఫీసర్లు గుచ్చి గుచ్చి అడిగేసరికి వద్దు బాబు, మీరు వేసే ప్రశ్నలన్నీ తికమగ్గా ఉంటాయి. అదే చాలా సాదా సీదా సింపుల్. అయ్య బాబోయ్, ఏదో అభిమానులు సంతోష పెట్టడానికి అన్ని కలెక్షన్లు రాకపోయినా వచ్చినట్టు పోస్టర్లు విడుదల చేశాము. నిజంగా అంత రాలేదు, మమ్మల్ని వదిలేయండి అన్నారట నిర్మాతలు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది జరగపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది, అక్కడ ఆగక్కడ. ఫేక్ కలెక్షన్లు వేసుకున్నాం, అన్ని డబ్బులు రాలేదు అని చెబుతున్నారట. ఇప్పటికే సినిమా రంగంలో ఉండే మేధావులంతా అవన్నీ డబ్బా రాయుళ్ళ ముచ్చట్లు, అంత సీన్ లేదని చెప్పేశారు. నీకు దారిలో డబ్బా మాటలని ఎవడన్నా చెప్పారు నీకు? డబ్బా మాటలు కదా, ఉన్న మాటలే. అంటే బాహుబలి రికార్డులు బద్దలయ్యాయి, RRR రికార్డులు బద్దలయ్యాయి అని చెప్పిన కబుర్లన్నీ ఉత్తుతి కబుర్లే అని తేలిపోయింది కదా. రండి చూడకడు. అంతా చూస్తుంటే పబ్లిసిటీ కోసమే, ప్రచారం కోసమే ఫేక్ కలెక్షన్లతో పోస్టర్లు అచ్చేయించారని అందరికీ అర్థమవుతోంది. ఇదేం పెద్ద బ్యాడ్ కాదులేరా, అయినా మనకు జరగాల్సిన బ్యాడ్ అంతా చిన్నప్పుడే జరిగిపోయిందిరా. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.